హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాసెస్ అవర్ ఛానల్ మా. అదేవిధంగా ప్రతి ఒక్కరు కొత్తగా చూసే వాళ్ళకు ప్రతి ఒక్కరు మన ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి మా. ప్రతి ఎగ్జామ్ ఎస్ఎస్ నుంచి ఆల్ ఎగ్జామ్ కు జీకే కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఉండే కాంపిటీషన్ లో ఎక్కువ జీకే కరెంట్ అఫైర్స్ ఎక్కువ మంది ప్రాబ్లమ్స్ అందరు రీజనింగ్ అథమెటిక్ ఇంగ్లీష్ నేర్చుకుంటారు, కానీ జీకే కరెంట్ అఫైర్స్ మా ఫోకస్ చేయరు. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి మా మే 20 కరెంట్ అఫైర్స్ మా. లాస్ట్ టైం మన కరెంట్ అఫైర్స్ మనం చెప్పిన ఇప్పుడు మే 20. అయితే ఇక్కడ ఈ రోజు మా మనకంటే ఒక ఇంపార్టెంట్ మా ఏంటంటే మనకు జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే. ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం ఎక్కడ జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందంటే ఇంటర్నేషనల్ యోగా డే. తెలుగులో వచ్చేసి మా అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఇక ఏప్రిల్ మనకి ఎక్కడంటే ఇక్కడ ఈసారి మా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జరుగుతుంది సార్. ఫస్ట్ టైం ఇది ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం మన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జరుగుతుంది. అయితే ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని అసలు ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం 2025 ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం 2025 థీమ్ ఏంటంటే లక్ష్యం. ఈ సంవత్సరం యొక్క లక్ష్యం ఏంటంటే ఒకే భూమి ఒకే ఆరోగ్య సమాజం కోసం యోగా. మెయిన్ వచ్చేసి మా ఇది ఇంటర్నేషనల్ యోగా యొక్క థీమ్ వచ్చేసి ఒకే భూమి ఒకే ఆరోగ్య సమాజం కోసం యోగా అనే కార్యక్రమం ప్లాన్ చేస్తారన్నమాట. ఇంటర్నేషనల్ యోగా డే. అసలు ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని ఫస్ట్ ఐక్యరాజ్య సమితిలోని మొట్టమొదటిసారిగా ఇండియా ప్రధానమంత్రి మొట్టమొదటిసారిగా సాధారణ సభలో జనరల్ అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా 2014లో సెప్టెంబర్ 27 మొట్టమొదటిగా ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా మాట్లాడడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ యోగా ఉండాలని దీన్ని ఫస్ట్ ఐక్యరాజ్యంలో మొట్టమొదటిగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు యోగా జరుపుకోవాలని ఇండియా ప్రధానమంత్రి అధికారం ఇచ్చిన తర్వాత ఫస్ట్ మోడీ అధికారం తర్వాత ఫస్ట్ జనవరిలో 2014 సెప్టెంబర్ 27 దీన్ని మాట్లాడారు. అయితే దీన్ని ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఆలోచించంటే 2015 నుంచి 2010 నుంచి ఈ యొక్క ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని ఆహ్వానించింది. అయితే ఇక 2015లో మొట్టమొదటిగా యోగా దినోత్సవం ఇండియా దగ్గర న్యూఢిల్లీలో జరిపారు. అయితే లాస్ట్ టైం 9th యోగా దినోత్సవం ఎప్పుడంటే జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ జరిపారు. ఎప్పుడంటే 2024లో లాస్ట్ టైం జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో జరిపారు. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లో ఈ యొక్క సమావేశాన్ని మన ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. 9వ యోగా దినోత్సవం. అయితే ఇక్కడ 2025 యోగా దినోత్సవాన్ని జరుపుకొని ఎన్ని సంవత్సరం అంటే 10 years కంప్లీట్ అయితే 10 సంవత్సరాలు. అయితే ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం 2025 దీని నుండి ఒకే భూమి ఒకే ఆరోగ్య సమాజ్ కోసం యోగా దినోత్సవాన్ని ఈసారి విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో దాదాపు వచ్చేసి 5 లక్షల మంది యోగా కార్యక్రమం 5 లక్షల మంది యోగా కార్యక్రమంలో పాల్గొనాలని లక్ష్యంగా గవర్నమెంట్ పెట్టుకుందన్నమాట. రికార్డు సృష్టించమాట. ఈసారి వచ్చేసి జమ్మూ కాశ్మీర్ కూడా యోగా కార్యక్రమంలో దాదాపు ఎంతో లక్షల మంది పాల్గొన్నారు. అయితే ఈసారి మాత్రం 10వ యోగా దినోత్సవం సందర్భంగా దాదాపు 5 lakhs మంది ఈ యొక్క వైజాగ్ లో ఈ యొక్క యోగా దినోత్సవాన్ని ప్రపంచ రికార్డు సృష్టించాలని లక్ష్యం పెట్టుకుంది. అదేవిధంగా ఈ యొక్క యోగా దినోత్సవానికి 2025లో ఎవరు పాల్గొనంటే ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు దీంతో పాల్గొన్నమాట. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మనకు బీజేపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సార్లు ఇది 3వ సారి రావడం జరుగుతుంది. ఎవరంటే మన ఆంధ్రప్రదేశ్ కు రావడం జరుగుతుంది. ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరంటే రాయపాటి శైలజ గారు ఎన్నుకోనమాట. ఎవరండి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా న్యూ అపాయింట్ పర్సన్ రాయపాటి శైలజ గారు. ఎప్పుడండి మే 20 2025 ఎన్నుకోవడం జరిగిందన్నమాట. అయితే ఆంధ్రప్రదేశ్ యొక్క మహిళా కమిషన్ ఎప్పుడైతుందంటే 2003లో ఏర్పడింది. కానీ స్టార్ట్ చేసిన మాత్రం 2004లో స్టార్ట్ చేశారు. ఇది ఎస్టాబ్లిష్ 2003 స్టార్ట్ ఎప్పుడంటే 2004లో స్టార్ట్ చేశారు. దీంతో మహిళా కమిషన్ లో 1+4 6 మంది ఉంటారు. ఒక చైర్మన్ ఒక వైస్ చైర్మన్ 4 సభ్యులు మొత్తము 6 మంది ఉంటారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తామా ముఖ్యమంత్రి సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఇలా 10 కాలం వచ్చేసి ఎన్ని సంవత్సరం అంటే 5 సంవత్సరాల వరకు 10 కాలం ఉంటుంది అన్నమాట. కానీ ఇక్కడ మెయిన్ వచ్చేసి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ యొక్క 10 కాలం 5 years ఉంటారు అనమాట. ఎందుకంటే నెక్స్ట్ ప్రభుత్వం అధికారం వస్తే వేరే పార్టీ వాళ్ళు అధికారం వస్తే ఆ 10 కాలం వచ్చేసి మళ్ళా వేరే వాళ్ళకు ఏ పార్టీ అధికారం ఉందో ఆ పార్టీకి ఇస్తుందన్నమాట. కానీ ఇక్కడ మనకు కావాల్సిందంటే రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా న్యూ అపాయింట్ పర్సన్ అంటే రాయపాటి శైలజ గారు ఎన్నుకోవాలన్నమాట. అదేవిధంగా మనకు ఏంటంటే నెక్స్ట్ మంత్ మనకు జూన్ 12 వచ్చేసి ఒక స్కీమ్ లాంచ్ చేసామా. ఏదంటే అన్నదాత సుఖీభావ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎందుకంటే
2025 2025 జూన్ 12కు ఆయన ప్రమాణ స్వీకారం చేసి 1 ఇయర్ సందర్భంగా నెక్స్ట్ మంత్ మనకు ప్రతి ఒక్క రైతు కుటుంబానికి అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం సంవత్సరానికి వచ్చేసి 20,000 రూపాయలు 20,000 రూపాయలు అంటే 20,000 రూపీస్ ప్రతి ఒక్కరితో రైతు యొక్క పెట్టుబడి కోసం 20,000 రూపాయలు అకౌంట్ చేస్తారు. ఇది మొత్తం వచ్చేసి 5 ఎకరాలు ఉన్న వారికి మాత్రమే 5 ఎకరాలు ఉన్న వారికి మాత్రమే ప్రతి ఒక్కరికి అకౌంట్ లో డిపాజిట్ అనమాట. ఈ 20,000 రూపాయలు వచ్చేసి మొత్తం 8 అంటే 3 విడతల్లో దీంతో అమౌంట్ వేయడం అనమాట. ఆల్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు వచ్చేసి దేనికి అంటే పిఎం కిసాన్ ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద 6,000 రూపాయలు డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్. మిగతాది వచ్చేసి 14,000 రూపాయలు వచ్చేసి స్టేట్ ప్రభుత్వం అందిస్తుందన్నమాట. ఈ యొక్క 20,000 వచ్చేసి 6,000 రూపాయలు వచ్చేసి 6,000 రూపీస్ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అమౌంట్ పే చేస్తుందన్నమాట. అదేవిధంగా మిగతాది వచ్చేసి 14,000 రూపీస్ మన అకౌంట్ లో డిపాజిట్ చేస్తుందన్నమాట. ఈ అమౌంట్ 14,000 వచ్చేసి 3 విడతల్లో ఈ అమౌంట్ వేయడం జరుగుతుందన్నమాట. ఒక్కొక్కరు వచ్చేసి ఫస్ట్ విడత వచ్చేసి ఎందుకంటే 5,000 రూపాయలు, రెండో విడత వచ్చేసి ఎందుకంటే 5,000 రూపాయలు, మూడో విడత వచ్చేసి ఏంటంటే 4,000 రూపాయలు వచ్చేసి రైతు ఖాతాలో వేయడం జరుగుతుందన్నమాట. రైతుల యొక్క పెట్టుబడి కోసం మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ దీంతో మేనేజ్మెంట్ ప్రకారం అన్నదాత సుఖీభావ అయితే అంతకుముందు అన్నదాత సుఖీభావ ముందు ఏముంటే వైఎస్ఆర్ రైతు భరోసా అంతకుముందు రైతు భరోసా ముందు ఈ ఫస్ట్ 2014 లో చంద్రబాబు ఉన్నప్పుడు ఏమైందంటే అన్నదాత సుఖీభావ అని పెట్టారు. మళ్ళీ వచ్చేసి వైఎస్ జగన్మోహన్ గారు వైఎస్ఆర్ భరోసా పెట్టారు రైతు భరోసా. మళ్ళా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వచ్చిన తర్వాత దీనికి ఏం జరుగుతుంటే అన్నదాత సుఖీభావ పేర్కొనడం జరిగిందన్నమాట. వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ అదేవిధంగా మనకు ఇక్కడ ఏంటంటే మనకు ఒక బ్యాంక్ మేనేజర్ యూకే బ్యాంక్ వచ్చేసి మనకు యూకే బ్యాంక్ మాజీ ఎండి వచ్చేసి అతన్ని వచ్చేసి ఈడీ వాళ్ళు అరెస్ట్ చేశారు. అతని పేరు వచ్చేసి ఏంటంటే అతని పేరు ఏంటంటే సుబోధ్ కుమార్ అతని పేరు వచ్చేసి ఏంటండి సుబోధ్ కుమార్ అనే వ్యక్తి వచ్చేసి సుబోధ్ కుమార్ వచ్చేసి అతను రీసెంట్ గా ఈడీ వాళ్ళు అరెస్ట్ చేయమాట ఈడీ వారు. అదేవిధంగా ఎందుకంటే ఆయన ఈకో బ్యాంకు మాజీ ఎండీగా ఉన్నప్పుడు దాదాపు వచ్చేసి 6,200 కోట్లు రుణాలు ఇవ్వమాట కుంభకోణం చేశారు. అందుకే అతని ఈడీ వాళ్ళు వచ్చేసి అతన్ని అరెస్ట్ చేయనమాట. అతని పేరు వచ్చేసి ఏంటంటే సుబోధ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయనమాట. అదేవిధంగా వాటికన్ సిటీ ఇక్కడ వాటికన్ సిటీ వచ్చేసి మెయిన్ క్రిస్టియన్స్ ప్రతి స్థలం వచ్చేసి క్రైస్తవుల కుమార్ ప్రవేశ స్థలం అంటే వాటికన్ సిటీకి వచ్చేసి ఎవరంటే రీసెంట్ గా లియో 14 ఏం పేరు లియో 14 అతని ఎంపుకోవడం అనమాట. అయితే వాటికన్ సిటీ ప్రపంచంలోనే అది తక్కువ జనాభాల దేశం. కేవలం వచ్చేసి ప్రపంచం తక్కువ జనాభాల దేశం వచ్చేసి ఏంటంటే వాటికన్ సిటీ కేవలం 950 నుంచి 1000 మంది మాత్రమే ఆ దేశానికి జనాభా ఉంది. కేవలం వాటికన్ సిటీలో ఎవరు ఉంటారంటే ఓన్లీ మెన్స్ మాత్రం ఉంటారు. అదేవిధంగా ప్రపంచంలో తక్కువ జనాభా దేశం. అదేవిధంగా ప్రపంచంలోని ఏరియాలో ఏదైతే విస్తీర్ణంలో కూడా తక్కువ దేశం ఏంటంటే వాటికన్ సిటీ మనకి ఎగ్జామ్ అడుగుతున్నమాట. అదేవిధంగా రీసెంట్ గా ప్రపంచంలో ఎత్తైన శిఖరమ్మ ఎవరెస్ట్. ఇది ఎవరెస్ట్. ఈ యొక్క ఎవరెస్ట్ వచ్చేసి ఏ దేశం ఉందంటే నేపాల్ ఉంది. నేపాల్ లో ప్రపంచంలో ఎత్తైన శిఖరమ్మ ఎవరెస్ట్. అదేవిధంగా ప్రతి సంవత్సరం వరల్డ్ ఇంటర్నేషనల్ ఎవరెస్ట్ డే మే 29న జరుపుకుంటాం. మే 29న ఎప్పటి నుంచి అంటే 1953 నుంచి ఈ యొక్క ప్రపంచ ఎవరెస్ట్ వరల్డ్ ఎవరెస్ట్ జరుపుకుంటాం. ఎప్పుడంటే 1953 నుంచి మే 29న. అయితే రీసెంట్ కరెంట్ అఫైర్స్ అంటే ప్రపంచంలోనే ఇటీవల 19 సార్లు ఎవరెస్ట్ ఎక్కిన వ్యక్తి అతని పేరు వచ్చేసిందంటే కెటాన్ కూలు అనే వ్యక్తి. ఇతను ఏ దేశం అంటే ఇంగ్లాండ్ దేశానికి చెందిన పర్సన్ ఇంగ్లాండ్. అంటే ప్రపంచంలోనే 19 సార్లు ఎవరెస్ట్ ఎక్కిన ఇటీవల రికార్డు సృష్టించిన ప్రముఖ పర్సన్ అంటే కెప్టెన్ కూల్ మాట. అతను ఏ దేశం అంటే ఇంగ్లాండ్ దేశానికి చెందిన పర్సన్. అయితే ఎవరెస్ట్ వచ్చేసి ఎత్తు వచ్చేసి ఎంతంటే ఎవరెస్ట్ ఎత్తుమా ఏంటంటే 48 మనకి ఏంటంటే ఎవరెస్ట్ ఎత్తు వచ్చేసి 48.86 మీటర్స్ మాట. మనకి మెయిన్ వచ్చేసి ఎవరెస్ట్ యొక్క ఎత్తు అంటారు. ఎవరెస్ట్ యొక్క ఎత్తు ఇక్కడ మెయిన్ వచ్చేసి ఒకప్పుడు ఎవరెస్ట్ ఎత్తు ఎంతంటే 4.50.86 ఉన్నది 4.48.50. కానీ వెయిట్ వచ్చేసి 48.86 ఉంది. కానీ మెయిన్ వచ్చేసి 2 మీటర్స్ తగ్గిపోవడం అనమాట. ఎందుకంటే నేపాల్ లో భూకంపం వచ్చిన వల్ల దీన్ని తగ్గించనమాట. అయితే ఇక్కడ ప్రపంచంలో ఎత్తైన శిఖరం వచ్చేసి ఎవరెస్ట్ ను నేపాల్ లో ఏమంటుంటే సాగర్ మాత అంటారు. ఏమంటారు సార్? సాగర్ మాత. అయితే ప్రపంచంలోనే ఇటీవల 9 times ఎవరెస్ట్ ఎక్కిన ఏకైక వ్యక్తి అతని పేరు వచ్చేసిందంటే కెప్టెన్ కూల్
ఇతను మే 29న మనకు ఏంటంటే మే 29న ఇంటర్నేషనల్ ఎవరెస్ట్ జరుపుకుంటాం. అదే విధంగా రికార్డు ఏంటంటే అంతకుముందు రికార్డు వచ్చేసి ఎవరి పేరు ఉందంటే ప్రపంచంలో ఇప్పటి వరకు 30 సార్లు ఎవరెస్ట్ ఎక్కిన వ్యక్తి ఎవరంటే నేపాల్ దేశానికి చెందిన పర్సన్. అతని పేరు వచ్చేసి ఏంటంటే నేపాల్ దేశం అతని పేరు సెర్పో గైడ్ కామరీటా. ఏం పేరు కామరీటా అనే వ్యక్తి పేరు మీద ఈ యొక్క ప్రపంచంలోనే 30 సార్లు ఎవరెస్ట్ ఎక్కిన వ్యక్తిగా రికార్డు ఉంది. పేరు ఎన్నిసార్లు అంటే కామరీటా. 30 టైమ్స్ ఎక్కడ ఉంది సార్, వెరీ ఇంపార్టెంట్ పర్సన్ మా. ఇంతవరకు ప్రపంచంలో ఎత్తైన శిఖరం వచ్చేసి ఎవరు ఎక్కలేదు ఎన్నిసార్లు అంటే 30 సార్లు ఆయన పేరు ఉంది. కానీ పేరు 19 సార్లు ఎవరెస్ట్ ఎక్కిన వాడు కరెంట్ అంటే కెటన్ కూల్ అని ఉంది. ఆయన పేరు ఆయన 19 సార్లు ఎక్కితే ఈసారి మొత్తం 30 సార్లు ఎవరెస్ట్ ఎక్కిన వాడు ప్రముఖ పర్సన్ నేపాల్ దేశం చెందిన పర్సన్ సెర్పో గైడ్ కామరీటా అని పేరు మీద ఈ యొక్క ఎవరెస్ట్ ఉంది. ఎవరెస్ట్ అనేది ఎక్కడ ఉందంటే మన నేపాల్ ఉంది. ప్రపంచంలో ఎత్తైన శిఖరమా ఎవరెస్ట్. ఎవరెస్ట్ ఏమంటారు సాగర మాత అని అంటారు. ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ ఎవరెస్ట్ ఎప్పుడంటే మే 29న జరుపుకుంటాం. నెక్స్ట్ అదే విధంగా ప్రపంచం అనే సముద్ర పద్ధతిలో వచ్చేసి ఎగుమతిలో మన దేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 4th ప్లేస్ ఉంది. ఏది సముద్ర పద్ధతిలో ఎగుమతిలో మన దేశం ర్యాంక్ వచ్చేసి 4th ప్లేస్ ఉంది. 4th ప్లేస్ లో ఉంది. 4th ప్లేస్. అదే విధంగా ఏంటంటే 2014 పలాయికి వచ్చేసి ఎన్ని టన్నుల మన దేశంలో ఎగుమతి చేస్తుంటే 2014 పలాయి సంవత్సరం 10.5 టన్నుల ఎక్కువ టన్స్ ను ఉత్పత్తి చేశారు. కానీ ఈసారి మాత్రం 2024-25 వచ్చేసి 6.85 టన్స్. దాదాపు వచ్చేసి అంతకుముందు అయితే 10.51 లక్షల మెట్రిక్ టన్స్ ను మన సముద్రాన్ని ఎగుమతి చేశారు. అయితే ఈసారి మాత్రం 16.85 లక్షల టన్నులను ఎగుమతి చేయమాట. మన ప్రపంచంలోనే చేపల ఎగుమతులు మన దేశ ర్యాంక్ 4th ప్లేస్. అదేవిధంగా సముద్రంలో వచ్చేసి అంటే ఇండియాలో సముద్ర పద్ధతిలో భారతదేశం సముద్ర పద్ధతులు వచ్చేసి ఏ రాష్ట్రం అంటే ఫస్ట్ వెస్ట్ బెంగాల్, సెకండ్ వచ్చేసి ఏ రాష్ట్రం అంటే తమిళనాడు, 3వ ప్లేస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్. ఏదంతో సముద్రాలు అంటే మనకు సముద్ర చేపల పద్ధతిలో మెయిన్ వచ్చేసి వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. అయితే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 జిల్లా వచ్చేసి ఏ జిల్లా అంటే నెల్లూరు జిల్లా. ఏది నెల్లూరు జిల్లా ఫేమస్ మాట ఏదంతో సముద్ర పద్ధతిలో. అదేవిధంగా 2024-25 ప్రకారం ప్రపంచంలోనే బియ్యం ఉత్పత్తి అంటే పొలంలోనే రైస్ ప్రొడక్షన్ లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి ఈసారి ఫస్ట్ టైం వచ్చిందా ఫస్ట్ ఇండియా. సెకండ్ ప్లేస్ అంటే చైనా. అంటే దాదాపు ప్రపంచంలో నెంబర్ 1 ప్లేస్ ఈసారి ఒకప్పుడు ఎప్పుడు చైనా ఇచ్చారన్నమాట. చైనా ఈసారి మాత్రం ప్రపంచంలోనే బియ్యం ఉత్పత్తిలో అంటే ఇంగ్లీష్ వచ్చి వరల్డ్ రైస్ ప్రొడక్షన్ లో ఈసారి ఫస్ట్ దేశం వచ్చింది ఇండియా వచ్చింది. సెకండ్ వచ్చేసి చైనా వచ్చింది. ఒకప్పుడు చైనా ఫస్ట్ ప్లేస్ ఉన్నది కానీ ఈసారి ఫస్ట్ వచ్చేసి ఇండియా ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఏదంటే బియ్యం ఉత్పత్తిలో మన బియ్యాన్ని వచ్చేసి ఒకే 1 year లో 14.94 టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేస్తారన్నమాట. అంటే 14.91 కోట్ల బియ్యాన్ని ఉత్పత్తి చేస్తారన్నమాట. అదే విధంగా ఇండియాలోని నెంబర్ 1 రాష్ట్రం వచ్చేసి ఏ రాష్ట్రం అంటే బియ్యం ఉత్పత్తిలో నెంబర్ 1 రాష్ట్రం ఇండియాలో వచ్చేసి ఏ రాష్ట్రం అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉంది. సెకండ్ రాష్ట్రం ఏ రాష్ట్రం అంటే వెస్ట్ బెంగాల్. 3వ ప్లేస్ ఏదంటే ఆంధ్రప్రదేశ్. ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ ఫస్ట్ ప్లేస్ ఉన్నది. ఈసారి మాత్రం భారతదేశంలోనే బియ్యం ఉత్పత్తిలో నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ. సెకండ్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. 3వ ప్లేస్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ 1 జిల్లా వచ్చేసి ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లా అంటే పశ్చిమ గోదావరి జిల్లా ఉంది. అదేవిధంగా భారతదేశంలోని నేషనల్ రైస్ ప్రొడక్షన్ లో మన నేషనల్ రైస్ రీచెస్ ఎక్కడంటే ఒరిస్సాలోని కటక్ ఉంది సార్. ఒరిస్సా కటక్. అదేవిధంగా ఇంటర్నేషనల్ రైస్ ప్రొడక్షన్ ఎక్కడంటే మన మనీలా ఫిలిపీన్స్. మనీలాని ఫిలిపీన్స్ ఉంది ఇంటర్నేషనల్ రైస్ ప్రొడక్షన్ ఇంటర్నేషనల్ రైస్ రీచెస్ సెంటర్ వచ్చేసి మనీలా ఫిలిపీన్స్. అదేవిధంగా నేషనల్ రైస్ రీచెస్ ఒరిస్సా కటక్ లో ఉంది సార్. ఇది మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్. అయితే ఈసారి కంటే బియ్యం ఉత్పత్తి ఒకటి. నెక్స్ట్ సముద్ర ఉత్పత్తిలో మన ఇండియా ర్యాంక్ అంతా. అదేవిధంగా ఆ మంచంలో ఎగుమతిలో మన ఇండియా ర్యాంక్ అంతా అడిగే ఛాన్స్ అన్నమాట. ఇది సార్ మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా మన కొత్తగా మీ ఫ్రెండ్స్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.